మాజీ మంత్రి కేటీఆర్ కు భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైడ్రాని భూతంలా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు కాపాడేందుకు హైడ్రాను సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని ఉద్ఘాటించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో అడ్డగోలుగా పర్మిషన్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో పర్మిషన్లు ఇవ్వడంతోనే ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని గుర్తు చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 75% చెరువులు, నాలాలకు కబ్జాకు గురైనట్టు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక నివేదికనిచ్చింది. అంటే గత పాలకుల చేతిలో అసమర్థత వలన, అధికారుల అసమర్థతలను చాలా వరకు చెరువులు కబ్జా అయినాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈరోజు 600 పైచిలుకు చెరువులు ఉంటే ఈ బీఆర్ఎస్ హయాంలో దగ్గర 44 చెరువులు మొత్తమే మాయమైపోయినాయి. 127 చెరువులు సగానికి సగము కబ్జాలకు గురైనవి. వీళ్ళ హయాంలో అధికారులు ప్లస్ నాయకులు టోటల్ గా పవర్ ని మిస్యూజ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. ఈ రోజు ఈ అమాయకులను తీసుకొచ్చారు కదా, ఈ అమాయకులని 10 సంవత్సరాలలో వీళ్ళు మోసం చేసినటువంటి పరిస్థితులనే వాళ్ళ అమాయకులు పోయి అక్కడ చిక్కుకురు. అది చెరువులను తెలవక, నాలాలను తెలవక, ప్రభుత్వ భూములను తెలవక. మరి 10 సంవత్సరాలు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అసలు ఎవరు ఎక్కడ కడుతుర్రు, ఎందుకు కడుతుర్రు, ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏ రోజు ఆలోచించలేదు. ఎందుకంటే కమిషన్లు దండుకురు కాబట్టి ఆ రోజు ఏమి గుర్తుకు రాలేదు. ఇలా 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రయత్నం హైడ్రా చేస్తుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. షేర్లింగంపల్లి అఫీస్పేటలో 39 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ను వీళ్ళ హయాంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి కబ్జాకు పెట్టుకుంది. ఇవాళ హైడ్రా వచ్చినాక కొంతవరకు బిల్డింగులు కట్టిండి. ఆయన కట్టన్ బిల్డింగ్లు ఉంటే అన్ని ఖాళీ చేయించి 29 ఎకరాల పైచులకి ఇలా ఫెన్సింగ్ చేయించి ప్రభుత్వ ఆస్తిని కాపాడింది హైడ్రా. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోవాలంటే హైడ్రా వచ్చిన తర్వాత 581 స్థానాలలో ఇలా ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని దగ్గర 500 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. అదే కాకుండా 360 చెరువుల మీద ఉన్నటువంటి కబ్జాలను తొలగించారు, 20 నాలాల మీద తొలగించారు, 38 పార్కులను కూడా ఈ రోజు అక్కడ అటువంటి ఎంక్రోచ్మెంట్స్ జరిపారు. షేర్లింగంపల్లి అఫీస్పేటనే కాకుండా మీరు షామీర్పేట మండలంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏది సిటీ అవుట్స్కట్స్ లా దేవరేంజాల దగ్గర 139, 136 సర్వే ప్రభుత్వం